అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా విజయము తథ్యము అంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి తెలుసుకుందాము. సూర్యోదయానికి ముందు, తెల్లవారుజాము ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు 1:36 ముందు ప్రారంభమవుతుంది. దాదాపు వేకువజామున 3:30 గంటల నుంచి 5 గంటల బ్రహ్మముహూర్తము ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభకార్యాలు నిర్వహించేందుకు బ్రహ్మముహూర్తము ఉత్తమ సమయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బ్రహ్మముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసము చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియ చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయము. ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైనా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది అపారమైన శక్తి మూలంగా పరిగణిస్తారు. బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్ఛత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణము ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానము, చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయము. మనసు ఏకాగ్రత ఉంటుంది. జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి మీద ప్రభావము చూపిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ ధ్యాస మొత్తము చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణము శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది. ఈ సమయంలో విశ్వశక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానము, జపము, ప్రార్థన చేసుకునేందుకు, ఆధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత పరివర్తన కోసము ఈ సమయము ఉత్తమము. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతుంది. సూర్యుడి నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని ఋషులు కూడా చెబుతూ ఉంటారు. ప్రొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరమవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.